దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాతి దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినంలో మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకముగా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ఈ దినం ప్రార్థన చేసుకుని దేవుని వాగ్దానమును పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయ కాలంలో మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాం. నీ దేవుడిని యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును. దేవుని స్తోత్రం. ఈరోజు చక్కని వాగ్దానమును పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు. ఏ వాగ్దానం అయితే మన జీవితంలో ఇచ్చాడో ఆ వాగ్దానమును నెరవేర్చే గొప్ప దేవుడు. ఈరోజు ఖచ్చితంగా నా దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ఎప్పుడు దీవిస్తాడంట? ప్రతిదానికి కూడా బైబిల్ గ్రంథంలో ఒక కండిషన్ ఉండడం మనము గమనిస్తాం. ఏంటి ఆ కండిషన్ అంటే 5వ వచనంలో మనం గమనిస్తాం. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడని యెహోవా మాట జాగ్రత్తగా వినిన ఎడల. దేవుని స్తోత్రం. దేవాది దేవుడు ఒక కండిషన్ ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటను మనము వినినప్పుడు, ఆయన యొక్క మార్గములో నడుచుకునినప్పుడు దేవుని ఆశీర్వాదమును మనము పొందుకుంటాం. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకున్నారు. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి అబ్రహాము. అబ్రహాము దేవుని మాట విన్నాడు. నేను చూపించు దేశమునకు వెళ్ళుము అని సెలవిచ్చినప్పుడు దేని గురించి కూడా అబ్రహాము ఆలోచించలేదు. దేవుడు వెళ్ళమన్నాడు, నేను వెళతాను అని అనుకున్నాడు. దేవాది దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అనేక మందికి విశ్వాసులకు తండ్రిగా దేవుడు చేశాడండి. అబ్రహాము దేవుని మార్గంలో నడిచాడు, దేవుని మాటను విన్నాడు. అబ్రహాము మాత్రమే కాదు, అతని కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు, దేవుని మార్గంలో నడుచుకున్నాడు. ఇస్సాకును కూడా అబ్రహాము వలె ఆశీర్వదించినట్లుగా మనము చూస్తాం. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి నీ జీవితంలో దేవుని మాటను వింటున్నావా? దేవునికి లోబడగలుగుతూ ఉన్నావా? దేవుని యొక్క మార్గంలో నీవు నడవగలుగుతూ ఉన్నావా? ఈరోజు మనము కూడా అలాగ జీవించినప్పుడు ఈరోజు దేవుడిస్తున్నటువంటి వాగ్దానము, నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఈరోజు ఆ ఆశీర్వాదం మనకు కావాలంటే దేవుని మాట మనము శ్రద్ధగా వినాలి. అటువంటి కృపా సహాయము, ఆశీర్వాదము పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు యేసయ్య. నిన్ను ఆశీర్వదిస్తానని సెలవిచ్చావు. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. మీ మాట వినడానికి మాకు సహాయం దయచేయండి. మీకు లోబడే మనస్తత్వము మా అందరికీ మీరు అనుగ్రహించి నీ యొక్క మార్గంలో మేము నడిచే కృపను మాకు దయచేయమని ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రతి వారి జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.